అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. విష్ణు సహస్రనామం పూర్తయిపోయింది. తర్వాత ఈ విష్ణు సహస్రనామం చేసిన ఫలితం అంతా కూడా పరమాత్మకి సమర్పించాలి కదా, మన దగ్గరే పెట్టుకుంటామా. కాబట్టి పరమాత్మకి సమర్పించాలి కాబట్టి ఆ శ్లోకాలని చెప్తాను, నిదానంగా చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. కాయేన వాచా మనసైంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృత్యై స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమూపతే యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఇవి శ్లోకాలు. ఇందులో మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమూపతే ఇదంతా అర్థమవుతుంది. మంత్రం నేను చెప్పేటటువంటి శ్లోకాలు లోపించిన అంటే సరిగ్గా చెప్పకపోయినా, భక్తిహీనం భక్తి లోపించిన, ఇలా ఏది లోపించినప్పటికీ కూడా నీ యొక్క అనుగ్రహంతో వాటి నుంచి మమ్మల్ని బయటపడేసేయి. సరే, ఇప్పుడు చేసేటప్పుడు మాత్రం ఇప్పుడు కూర్చొని పారాయణ చేస్తూ ఉన్నాను. కాయేన శరీరంతో, వాచ మాటతో, ఇంద్రియైర్వా ఇంద్రియాలతో, బుద్ధితో, ఆత్మనావా మనసుతో కూడా ప్రకృతి స్వభావం. ప్రకృతి స్వభావం అంటే టక్కని కూర్చొని మనం పారాయణ చేస్తున్నాం, వానబడింది, అప్పుడు మనం టక్కన ఆపాల్సి వస్తుంది కదా. ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. ఇప్పటిదాకా చేసినటువంటి దాన్ని నువ్వు కన్సిడరేషన్లోకి తీసుకొని వీటన్నిటి ద్వారా మాకు నీ అనుగ్రహాన్ని నిర్హేతుకంగా అనుగ్రహించవలసింది. ఇప్పుడు ప్రకృతి కరోమి యద్యత్ సకలం పరస్మై సర్వం అనుగ్రహించిన తర్వాత ఈ యొక్క చెప్పినటువంటి దాని ఫలితం అంతా ఏం చేయాలి? ఇప్పటిదాకా మేము చెప్పాం, అనుగ్రహిస్తామని మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఇంత చెప్పిన దాంట్లో నేనే చేశాను, నేనే బాగా చేయగలను అనే మాటను పక్కన పెట్టి, ఇదిగో స్వామి మొత్తం నీ పాదాల దగ్గర చేర్చేస్తున్నాను. సర్వం శ్రీమన్నారాయణాయ ఇతి సమర్పయామి. ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆయన పాదాల మీద వేసేసి ఈ అక్షతలను చేతిలో తీసుకొని కొద్దిగా నీళ్లు పక్కకు వదిలేసి ఆ అక్షతలు తీసేసి స్వామివారి పాదాల మీద వదిలేస్తే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, మొత్తం నీకు ఇచ్చేశాను. ఎందుకు నీకు ఇచ్చానంటే నాకేం అడగాలో తెలియక, నాకంత స్థాయి లేక, ఏమో ఒకటి అడగబోయి ఒకటి అడుగుతానేమో నాకు తెలియదు. నాకేం కావాలో నువ్వు చూసుకో. నా మనసు ప్రశాంతంగా ఉండడం కోసం నీ ధ్యానం చేసుకున్నాను. దీనికి ఏదైనా ఫలితం వస్తుందంటే ఏమో నీ ఇష్టం. నేను బతికున్నంతవరకు నీ నామస్మరణని వదిలిపెట్టను అనే ధృతి సంకల్పం మనం పరమాత్మకి చెప్పుకోగలిగితే ఆయనకేం ఆనందం కాదు, మన మనసే విపరీతమైన ఆనందం పొంది బ్రహ్మానందం పొంది బ్రహ్మాండంలోకి వెళ్ళడానికి పరమాత్మ ద్వారా పర్మిషన్ పొందిన వాళ్ళని అవుతాం. నమస్కారం చేసుకుంటూ మరో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం.